ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేటి మన్నా జూబిలీ ఆరాధన కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి ఆరాధనలో పాలు పొందిన మీ యొక్క అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధించుతున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుల వాక్యోత్తబోచుండగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చి మిమ్మలను తన కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వార్షికోత్సవం యొక్క ప్రారంభ దినాన్న దేవుని సన్నిధానంలో ఆయనను ఆరాధించు, ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి తరుణాన్ని బట్టి ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సభల కొరకైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. ఆ అంశాన్ని అలాగే ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలు, ఈ సంఘమును గురించినటువంటి వార్షికోత్సవాలు, దీనికి సంబంధించినటువంటి అంశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి చేతులపైకి తామేం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు గనుక చదవగలిగితే బాగుంటుంది. మరి సమయం ఉందో లేదో నాకు తెలియదు. బయట వర్షం వస్తుంది కాబట్టి సాధ్యమైనంత మటుకు వాక్యాల్ని చదవడం తగ్గించి వీలైతే నేనే వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా వాక్యం వింటే అది బాగుంటుంది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ప్రభువా, ఈ మన్నా సిల్వర్ జూబిలీ సంఘం యొక్క ఈ వార్షికోత్సవాల సభల్లో మొదటి రాత్రి నీ ప్రజలమైనటువంటి మేమందరము నీ వాక్యాన్ని మేము వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇంతవరకు నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నాయన స్తుతి చెల్లించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తుతిలో ఉన్నటువంటి శక్తి, ఆరాధనలో ఉన్నటువంటి ప్రభావం అది చాలా ఉన్నతమైందని మేము గ్రహించి తద్వారా ప్రభువా నీకు సమీపంగా మేము రావడానికి ఈ యొక్క స్తుతి ఆరాధనను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు యేసయ్యా. మాట్లాడనే నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. నీ ప్రజలకు, సంఘానికి ఏ వర్తమానం అవసరమో ఆ వర్తమానమే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, హైదరాబాదులో సాలమన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన గౌరీ శంకర్ కాలనీ అనేటువంటి ఒక ఏరియాలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన చరిత్రను మొదటగా మీతో నేను పంచుకుంటాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన పేరు సోలమన్. అంటే ఆ పేరు విన్న వెంటనే ఓహో ఈయన క్రైస్తవుడు అనేటువంటి మాట మనకు అర్థమైపోతుంది. ఆయన భార్య క్రైస్తవురాలు. ఆమె చాలా భక్తి కలిగినటువంటిది. ఆమె దేవుని మందిరానికి తరచుగా వెళ్ళేటువంటి అలవాటు ఆమెకు ఉంది. కాబట్టి ఆమెలో భయం ఉంది దేవుడు అంటే. ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీగా కూడా ఉంది. అలాగే సోలమన్ ఆయన క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వాడు. ఆయన పనేంటి అనంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. ఏ పోలీస్ డిపార్ట్మెంటు అనంటే బ్యాంక్స్ దగ్గర స్పెషల్గా ఉండేటువంటి సెక్యూరిటీ, ఆ పోలీసు విభాగంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. చాలా మంచి ఉద్యోగం అండి. చాలా డబ్బు ఆయన సంపాదిస్తూ ఉన్నాడు. డబ్బు ఎప్పుడైతే వచ్చిందో దురలవాట్లు వస్తాయి. డబ్బు ఎప్పుడైతే కనబడుతుందో మార్గం తప్పేటువంటి పరిస్థితి కూడా పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే మార్గాన్ని తప్పాడు. ఆయన క్రైస్తవుడు, కానీ ఆయన మార్గం తప్పాడు. ఏం మార్గం తప్పాడు? భక్తి మార్గాన్ని తప్పాడు. దేవుడంటే భయం లేకుండా పోయింది. స్నేహితులు వచ్చారు. ఇప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే ప్రతి సాయంత్రము కూడా ఫుల్గా తాగి ఇంటికి వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఫుల్గా తాగి ఇంటికి వస్తున్నాడో పరిస్థితి ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఏ కారణము ఉండక్కర్లే, భార్యను పట్టుకుని తనడం ప్రారంభించాడు. ఈ రీతిగా కుటుంబంలో నెమ్మది అనేటువంటిది లేదు. ఆయన చూస్తే పోలీస్ ఆఫీసర్, చాలా డబ్బు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి భయంకరమైనటువంటి పరిస్థితి కుటుంబంలో ఉంది. కుటుంబంలో అప్పటి వరకు ఉన్నటువంటి సంతోషం లేదండి. ఆ కుటుంబంలో వేదన ప్రారంభమైంది. భార్యని పట్టుకుని గొడ్డుని కొట్టినట్టుగా కొడతా ఉన్నాడు ఆయన. అంతేకాదు దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి వ్యసనాలకు కూడా లోనైపోయాడు. దానిలో ఒకటేంటంటే డ్రగ్ ఎడిక్ట్గా మారిపోయాడు. అంతేకాదు అమ్మాయిలతో జలస చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమైపోయింది.
కావలసినంత డబ్బు ఉంది. దాన్ని బట్టి ఒక రోజున కుటుంబ పరిస్థితి ఏంటంటే, తల్లి ఎంతగానో ప్రార్థన భార్య ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిని బట్టి ఒక రోజున ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందండి. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ ఆ ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదో రకంగా బ్రతికించారు. దేవుని బిడ్డరా, భర్త పరిస్థితి చూస్తే ఆయన బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్యోగం అది. సరే, ఇటువంటి పరిస్థితుల్లో ఏమైందో ఏంటో కానీ తెలీదు, సొలొమోనుకి సడన్గా మనశ్శాంతి లేకుండా రాత్రులు నిద్ర పట్టనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని నెలలు గడిచాయి. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించింది. కానీ ఆయన త్రాగుడు కానీ, ఆయన జలసాలు కానీ, ఆయనకున్నటువంటి వ్యసనాలు, దురలవాట్లు ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆయన. సరే, ఒక రోజున భార్య పట్టుబట్టింది. ఒకవేళ ఆమె మాట వినకపోతే మరలా ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అనేటువంటి ఉద్దేశంతో ఓ రోజున చర్చికి వచ్చాడు ఆయన. చర్చికి వచ్చినప్పుడు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం చాలా శక్తివంతంగా అక్కడ ప్రకటించబడతా ఉంది. ఆ వాక్యం విన్నప్పుడు ఆ మాటలు ఆయన కొరకే మాట్లాడుతున్నట్టుగా, గుండెల్లో దూసుకొని పోతున్నటువంటి గుణపాల్లాగా ఆ మాటలు ఆయన యొక్క హృదయాన్ని తాకడం ప్రారంభించింది. దేవుని బిడ్డలారా, సొలొమోన్ ఆయన ఉన్నతమైనటువంటి ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో వెనకాల కూర్చున్నాడు. ఆయన వెనక కూర్చుని తనకు తెలియకుండానే ఏడవడం ప్రారంభించాడు. ఆయన తన కళ్ళల్లో నుండి కన్నీరు కారుతూనే ఉంది. ఆయన దుఃఖపడతా ఉన్నాడు. ఆ ఏడుపు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో ఏంటో కానీ ఆ ప్రసంగం, ఆ వర్తమానం చాలా శక్తివంతమైనదిగా తనని పులకరింపచేసింది. అది ఆ మాట చెప్పాడు ఆయన, పులకరింపచేసింది. అప్పటి వరకు కూడా తన హృదయంలో ఉన్నటువంటి బాధ, తన హృదయంలో ఉన్నటువంటి తెలియనటువంటి శూన్యత అదంతా కూడా దేవుడు తొలగించాడు. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఆల్టర్ మీద పడి ఎక్కెక్కి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ దేవుని బిడ్డల మారు మనసు పొందడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం నేను కర్నూలులో ఉన్నప్పుడు ఆయన కర్నూలు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆయన నేను వస్తున్నాను అనేటువంటి సంగతి తెలిసిన తర్వాత నా కోసం వచ్చాడు. ఆయన నన్ను కలుసుకుని అయ్యా ఇది నా పరిస్థితి, మొట్టమొదటిగా తన యొక్క సాక్ష్యాన్ని ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఎన్నో మాసాలుగా ఆయన రాక్ చర్చికి వస్తున్నాడు. నాకు తెలియదు, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అంటున్నాను, కానీ ఆయన చూసిన వెంటనే ఆయన ముఖాన్ని నేను గుర్తుపెట్టా. సరే, ఆయన కూర్చుని అయ్యగారు మీతో నేను మాట్లాడాలి అని తన సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఆయన చెప్తే మీకు భయం కలుగుతుంది, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఆయన చెప్పింది ఏంటో తెలుసా? వాక్యం నన్ను బ్రతికించిందండి. వాక్యం నేను విన్నప్పుడు నేను పడున్నటువంటి గుంటల్లో నుండి వాక్యం ఎవరో ఒకరు వచ్చి ఆ చెయ్యి నా మీద పట్టి నన్ను లేపినట్టుగా నేను ఫీల్ అయ్యాను ఆ రోజున చర్చిలో అని ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. దైవ జనాంగమ దయచేసి గమనించండి, ఈ రోజున ఆయన బాగున్నాడు, ఆయన కుటుంబం బాగుంది, ఆయనకున్నటువంటి ఆ టీంలో ఒక ఆఫీసర్గా ఉన్నతమైనటువంటి ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ రీతిగా ఆయన వరంగల్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సరే రాక్ చర్చికి ఆయన వస్తాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రసంగ అంశం ఏంటంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం పట్ల ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అనేటువంటిది, అది ఈ సభల కొరకైనటువంటి అంశం. అలాగే రెండవదిగా ఇది సంఘ వార్షికోత్సవాలు కాబట్టి సంఘముల గురించి కూడా నేను మాట్లాడబోతా ఉన్నాను. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1-11 వచనాల్లోనికి మనం వెళుతున్నాం. గిలాదువాడైనటువంటి యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమునకు నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యొఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి వై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేదుమని యొఫ్తాతో చెప్పిరి. అందుకు యొఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని
గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైనటువంటి మా అందరి మీద నీవు అధికారి అవుదువని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెఫ్తా ఆయన దేవునిని కలుసుకోవడానికి ఒక స్థలానికి వెళ్ళాడని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. ఆ స్థలానికి ఆయన వచ్చినప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, తన హృదయం అంతటిని కూడా ఆయన అక్కడ కుమ్మరించినట్లుగా అతడు తన సంగతంతా కూడా దేవుని సన్నిధిలో ఆయనకు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తన సంగతంతయు యెహోవాకు తెలియచేసెను. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం వెనక్కి మరలా ఈ స్టోరీలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ వర్తమానానికి మూలస్తంభం ఆ యొక్క స్టోరీ, అతని యొక్క చరిత్ర. దయచేసి జాగ్రత్తగా వినండి. యెఫ్తా ఎవరైనా గిలాదువాడైనటువంటి యెఫ్తా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడని ఆ యెఫ్తాను గురించి వ్రాయబడినటువంటి మాటలు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, బహువేదన ఆయన జీవితంలో ఉందని, చాలా దుఃఖము ఆయనలో ఉందని, చాలా అవమానమునకు గురైనటువంటి ఆ వ్యక్తి అని అతని చరిత్రను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంతేకాదు తన జీవితంలో ఎంతో అవమానాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా యెఫ్తా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. కారణం దేవుని బిడ్డలారా, తన తండ్రి ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధాన్ని బట్టి ఆయన పుట్టాడు. అందును బట్టి తాను ఆ విధంగా అవమానించబడుతున్నాడని కూడా మనకి ఈ వాక్యం బట్టి అర్థమవుతా ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యెఫ్తా గారి యొక్క తండ్రికి అప్పటికే భార్య ఉంది, అప్పటికే పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మరలా ఈయన జన్మించినటువంటి పరిస్థితి. ఇక ఆ సమాజం, అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, అతని యొక్క కుటుంబస్తులు, వారందరూ కూడా యెఫ్తాను చాలా అవమానపరుస్తున్నారండి, చాలా హేళన చేస్తూ ఉన్నారు. ఒక రోజున వారన్న మాట ఏంటో తెలుసా? ఆ మాట నేను చర్చిలో మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొంచెం తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వాడు వేశ్య కుమారుడు అనేటువంటి మాట మనకి అక్కడ కనబడతా ఉంది. వాడు వేశ్య కుమారుడు. అతన్ని చూసినప్పుడు ప్రతిసారి కూడా ఓ వీడు వేశ్య కుమారుడు అని మాట్లాడుతుంటే అతని గుండె పగిలిపోతుందండి. అతడు ఎంతగా అవమానించబడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. అతడు వేశ్య కుమారుడు అని పిలవబడినటువంటి యెఫ్తా. అలాగే ఒక రోజున అతని యొక్క తండ్రి కుమారులు ఉన్నారే, వారు చాలా భయంకరమైనటువంటి రీతిగా అతన్ని కొట్టి తన్ని తరిమేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ సమయంలో ఆ పిల్లల కుమారులు ఏమంటున్నారో తెలుసా? మా ఇంటిలో నువ్వు ఉన్నావు, మా ఇంటిలో మా తండ్రి యొక్క స్వాస్యం నీకు చెందదది, అది మాది అది అని వారు ఆయన కొట్టి తన్ని తరిమేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ తర్వాత మనం చరిత్రలో చదువుకున్నటువంటి మాట ఏంటంటే, అందును బట్టి యెఫ్తా ఊరును వదిలిపెట్టి అతడు టోబు దేశానికి వెళ్ళిపోయాడు అనేటువంటి వాక్యం మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, దయచేసి జాగ్రత్తగా వినాలి ఈ స్టోరీ. అయితే ఇంకా జరిగింది ఏంటంటే, ఒక రోజున ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల మీదకి అమ్మోనీయులు వారు దండెత్తొచ్చారంట. వారు దండెత్తొచ్చినప్పుడు ఆ సమయంలో ఇశ్రాయేలీయులను నడిపించడానికి వారి పక్షంగా ఎవరు కూడా లేరండి. నాయకుడు అనేటువంటి వాడు లేడు. యుద్ధం చేయడానికి కావలసినటువంటి బలాఢ్యుడు కానీ యుద్ధశూరుడు కానీ లేడు. అందును బట్టి ఆ గిలాదు పెద్దలు యెఫ్తా దగ్గరికి వచ్చారని, నీవు మాతో కూడా వచ్చి మా పక్షంగా ఇశ్రాయేలీయులతో గనుక నువ్వు అమ్మోనీయులతో గనుక యుద్ధం చేసినట్లయితే నీవు మాకు అధిపతిగా ఉంటావు అనేటువంటి విషయాన్ని వారు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యెఫ్తాను గురించి వ్రాయబడినటువంటి చరిత్రలో మనం చూస్తే, అతడు టోబు దేశానికి పారిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి అల్లరి జనముతో కలిసి ఆయన జీవించినట్లుగా, అల్లరి జనముతో కలిసిపోయినట్టుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
ఈ రాత్రి సమయంలో అనేక మంది జీవితాలు యెఫ్తా జీవితానికి సరిగ్గా ఉన్నాయండి. యెఫ్తా జీవితానికి పోల్చి చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనేక మంది కూడా యెఫ్తా యొక్క పరిస్థితిలో మీరు ఉండి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, యెఫ్తా తృణీకరించబడిన వాడైనా, అవమానించబడిన వాడైనా, తలెత్తుకుని సమాజంలో బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యెఫ్తా, అటువంటి యెఫ్తా యొక్క చరిత్ర ఇంకా ఏమని రాయబడి ఉందంటే, అతడు అల్లరి జనముతోకి వెళ్ళాడని, వారితో కలిసి జీవిస్తూ వచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అటువంటి యెఫ్తా మీదకి దేవుని యొక్క దృష్టి మళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వారి జీవితం పట్ల దేవుడి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. ప్రతి వారి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు నేను మనవి చేస్తున్నాను. పోయిన సంవత్సరం నవంబరు నెల 5వ తారీఖు తెల్లవారుజాము 1:30 సమయంలో నేను హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్నాను ఇన్నోవాలో. నాతో పాటు యేసుపాల్ గారు ఉన్నారు. మా ఇద్దరితో పాటు మా డ్రైవర్ ఒకడున్నాడు. మేము ముగ్గురం కలిసి ఇన్నోవాలో వెళుతూ ఉన్నప్పుడు చౌటుప్పల్ అనేటువంటి ఒక సెంటర్కి వచ్చినప్పుడు సడన్గా ఒక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసా? వెనక సీట్లో కూర్చున్నాను. నా ప్రక్కన యేసుపాల్ గారు ఉన్నారు. సాధారణంగా నేను నైట్ జర్నీస్ చేస్తూ ఉంటా. రాత్రి లేట్గా 11-12 గంటల మధ్యలో హైదరాబాద్లో ప్రయాణం ప్రారంభిస్తాం. ఎందుకో తెలుసా? రోడ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. బయటకు వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఉదయం 6, 7, 5 ఆ సమయానికల్లా మేము గమ్యం చేరిపోతాం ఎక్కడైనా సరే. అది అలవాటు. ఎన్నో సంవత్సరాలుగా అటువంటి ప్రయాణాలు, లాంగ్ జర్నీస్ నేను చేస్తూ వచ్చాను. అలాగే ఆ రోజు కూడా మేము ప్రయాణం ప్రారంభించాం. అయితే సాధారణంగా నేను ముందు కూర్చుంటా, కానీ అదేంటో కానీ ఆ రోజున వెనకాల కూర్చున్నానండి. కరెక్ట్గా 1:30 ఆ ప్రాంతంలో మేము నిద్రలో ఉన్నాం. ఎప్పుడు కూడా నైట్ జర్నీలో నేను నిద్రపోను. డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాను, లేకపోతే మేము మాట్లాడుకుంటూ ఉంటాం. నాతో ఎవరో ఒకరు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో నేను వెనుకున్నప్పుడు సిటీ దాటకుండానే మాకు నిద్రపోయామండి. నిద్ర పట్టేసింది. కరెక్ట్గా 1:30 ఆ సమయంలో ఒక భయంకరమైనటువంటి శబ్దం నేను నిద్రలో విన్నా. ఆ శబ్దం విన్నప్పుడు నేను కళ్ళు తెరిచేటప్పటికి మొత్తం అంతా కూడా చీకటే. అంటే నేను తలకిందులుగా ఉన్నాను అనమాట. ఆకాశం కనబడుతుంది నాకు. ఏంటో ఏమో అర్థం కాలేదు, కానీ నా వెహికల్ అక్కడ ర్యాంప్కి తగిలి 4 అడుగుల ఎత్తున ఎగిరి కింద పడ్డదప్పుడు. ఎప్పుడైతే ఆ విధంగా పడిందో నాకు మెలకువ వచ్చింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకోలే. నా ప్రక్కన ఉన్నటువంటి యేసుపాల్ గారు, ఇంతలా ఉంటాడు ఆయన, సీట్ బెల్ట్ పెట్టుకుని అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా 4 అడుగులు ఎత్తు పైకి ఎగిరి కింద పడిందో, దేవుని బిడ్డరా, నా కళ్ళు ఎప్పుడైతే తెరిచానో ఆ శబ్దానికి, నాకు అలాగే నా ముందున్నటువంటి సీటుకి మధ్యలో యేసుపాల్ గారు చాలా పడ్డాడండి. దేవుని బిడ్డరా, ఆయన ఒక కుషన్గా పడ్డాడు అనమాట. దేవుని బిడ్డరా, తర్వాత జరిగింది ఏంటో తెలుసా? మేము ముగ్గురు కూడా ఆ కారులో నుండి ఇలా దులుపుకుంటూ బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చి నిలబడి ఆ కారు వైపు చూస్తూ ఉన్నాం. సైతాను ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని నా మీదకి తెచ్చిందంటే, మరణానికి కొన్ని సెకండ్ల దూరంలో నేనున్నాను. మరణాన్ని చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో మరణం ఎలాగుందో తెలుసా? నా సొంత ఇన్నోవా కారు 3 టైర్లు లేవండి. 3 టైర్లు లేవు. సాధారణంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక క్రెయిన్ వచ్చి ఆ వెహికల్ని లాక్కుంటూ వెళ్తుంది. కానీ మా కార్ని లాక్కుని వెళ్ళడానికి అవకాశం లే. కారణం ఏంటో తెలుసా? 3 టైర్లు లేవు. ఒక టైరు ఎక్కడో లోయలో, ప్రక్కనే లోయ ఉంది, ఆ లోయలో పడ్డది. ఇంకొక టైర్ కనబడలే, ఇంకో 2 టైర్లు కనబడలే. ఈ యొక్క క్రెయిన్ వచ్చిన తర్వాత మా కార్ని అలా లిఫ్ట్ చేసి అది తీసుకెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి మరణానికి కొన్ని సెకండ్ల దగ్గరలో మేము ఉన్నామో, అటువంటి సమయంలో ఒకే ఒకటి నాకు గుర్తొచ్చింది. మై సన్, ఐ హ్యావ్ ఎ ప్లాన్. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఐ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకే ఒక ప్రత్యేకత నేను కలిగి ఉన్నా. నీవు నా అరచేతిలో చెక్కబడిన వాడిగా నువ్వు ఉన్నావు. నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నిన్ను నేను ఎరిగాను. ఈ బ్లూ ప్రింట్ నాలో ఉంది కాబట్టి నీకు మరణము రాదు, రానే రాదని దేవుడు చెప్పాడు. అంతేకాదు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కూడా ఏ రీతిగానైతే అగ్ని గంధకములో నుంచి దేవుడు బయటకు తప్పించాడో, మేము ముగ్గురం కూడా అలాగే బయటకు వచ్చి దులుపుకుని పోలీసులకు ఫోన్ చేసి, రండి మాకు యాక్సిడెంట్ అయింది, మా కారుని తీసుకుని వెళ్ళండి. అంబులెన్స్కి ఫోన్ చేసాం, రండి మాకు యాక్సిడెంట్ అయింది, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలాగ ఉంది, వారికి చెప్పడం జరిగింది. వచ్చినటువంటి వారు మమ్మల్ని అడుగుతున్నారు, డెడ్ బాడీస్ ఎక్కడా? డెడ్ బాడీస్ ఎక్కడా? మేమే డెడ్ బాడీ.
మేమే లివింగ్ డెడ్ బాడీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ మాట నీతో నన్ను చెప్పని, నీ జీవితము పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందుకని అనేక సార్లు నేను చెప్పే మాట ఏంటో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఊరికనే కానీ నిష్ప్రయోజనంగా కానీ దేవుడు నిన్ను సృష్టించలే. దేవుడు నిన్ను సృష్టించలే. ఆ మాట బాగా వినాలి. నువ్వు ఆ మాట బాగా వినాలి. ఈ రాత్రి కూడా ఉన్నటువంటి వారు కొంతమంది చాలా కృంగినటువంటి స్థితిలో ఉన్నారు, చాలా భారమైనటువంటి హృదయంతో ఉన్నారు. కొంతమంది అనుకుంటున్నారు, ఎందుకు ఈ జీవితం, చస్తే మంచిదేమో, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, చస్తే మంచిదేమో. అనేక సార్లు నువ్వు దేవునితో పోరాడావు, అనేక సార్లు దేవుణ్ణి అడుగుతూ వచ్చావు, అనేక సార్లు దేవా నువ్వు ఈ కార్యం ఎందుకు చేయడం లేదు మా పట్ల. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు. అనేక సార్లు దేవునితో ఒక పోరాటంలో ఉన్నావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మీరు సూసైడ్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రాత్రి ఈ వర్తమానమైన తర్వాత నీ బ్రతుకు మారిపోతుంది, గ్యారంటీ. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెఫ్తా అల్లరి మూకతో తిరుగుతున్నటువంటి వాడు, యెఫ్తా వ్యభిచారములో పుట్టినటువంటి వాడు, యెఫ్తా అంత మంచి పేరు అంత సాక్ష్యము లేనటువంటి వాడు. అటువంటి యెఫ్తాను దేవుడు ఏం చేశాడు, ఈ రాత్రి కూడా నిన్ను కూడా అదే చేయాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను కూడా అలాగే నిలబెట్టాలని కోరుతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడైతే గిలాదు పెద్దలు ఆయన దగ్గరికి వచ్చారో, అయ్యా మా పక్షంగా వచ్చి నువ్వు యుద్ధం చేయాలి, నీవు పరాక్రమశాలివి, నీవు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నీకు, కాబట్టి రండి మా దగ్గరికి వచ్చి నమస్కారం చేసి శాల్యూట్ కొట్టి ఇదిగో యెఫ్తాను తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాన్ని ఆలోచన చేయి. దైవ జనాంగమా, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు ఓ పనికి మాలిన దానా అని పిలువబడ్డావో, అదే స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ తలెత్తుకుని బ్రతికే విధంగా చేస్తాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో యెఫ్తా, అబ్బా ఎంత గొప్ప లాటరీ నేను కొట్టాను, ఎంత మంచి అవకాశం వచ్చింది, ఇక నన్ను మించినోడు ఎవడో లేడు అని ఫోజు కొట్టలే. ఆయన చేసిన పని ఏంటో తెలుసా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం 11వ వచనంలో ఆ మాట ఏంటంటే, యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు తెలియచేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఈ రాత్రి మిస్పా అనేటువంటి అంశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాం. మిస్పా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కావలి గోపురం. చెప్పండి అందరి మాట, కావలి గోపురం. మిస్పా వాచ్ టవర్, కావలి గోపురం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే నీవు సేవించేటువంటి దేవుడు, నీవు ఆరాధించేటువంటి దేవుడు, ఆయన గురించి ఈ విధంగా చెప్పబడింది, ఇశ్రాయేలులను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో ఉంది. ఈ లోకంలో సెక్యూరిటీ గార్డ్స్ ఏదో ఒక గంట సేపు అరగంట సేపు కునుకైనా తీయొచ్చేమో కానీ ఓ నిన్ను కాపాడుతున్నటువంటి నీ దేవుడు కునుకనే కునుకడు. ఆ రాత్రి మేము కునుక్కుపాటులో ఉన్నాం, మేము నిద్రమత్తులో ఉన్నాం, కానీ నేను సేవించిన నా దేవుడు మెలకువతో ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. లేకపోతే ఈరోజు నేను మీ ముందు నిలబడే అవకాశమే లేదండి. దేవునికి ప్రతి వ్యక్తి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నది అనేటువంటి మాటకు అనుమానమే అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే అనేక సార్లు యవనస్తులతో నేను మాట్లాడేటప్పుడు నేను ఒక మాట చెప్తా ఉంటా. వారు అనవసరంగా రకరకాలైనటువంటి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు వారు పొందుకొని జీవితం పట్ల ఆ యొక్క ఒక నిరాశ వైరాగ్యాన్ని వారు తెచ్చిపెట్టుకుంటా ఉంటారు. ఎందుకు ఈ నెగిటివ్ ఆలోచనలు వస్తాయో తెలుసా? నీవు సాతానికి అవకాశం ఇస్తున్నావు కాబట్టి వాడు నిన్ను వాడుకోవాలని నెంబర్ 1. రెండవది, వాడు నిన్ను నాశనము చేయాలని. రెండే రెండు. ఒకటి నిన్ను వాడుకుంటాడు, రెండవది నిన్ను నాశనం చేస్తాడు. ఎప్పుడైతే ఆ రెండు ఆలోచనలు నీలో ఉంటాయో నీవు సూసైడ్ చేసుకుంటావు. అది సైకాలజీ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రత్యేకమైన స్థితిలో ఆయన పెట్టాడు. ఆ సంగతి నీకు తెలియదు. దేవుడు నువ్వు అనుకుంటున్నావు అనేక సార్లు, ఆ వ్యక్తి ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఆయన ఎంతగా మంచిగా పాటలు పాడుతున్నాడు, ఎంత మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నాడు, నాకేమీ లేదు, నాకేమీ చేత కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నథింగ్. కానే కాదు. దేవుడు నీలో ఏదో ఒకటి పెట్టాడు. దేవుడు ప్రతి వారిలో ఏదో ఒక వరాన్ని పెట్టాడు. నువ్వు చేయవలసిందేంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలా. దేవా, నాలో నువ్వు పెట్టినటువంటి వరం ఏంటో
దేవా నాలో నువ్వు పెట్టినటువంటి దీవెనేంటో అది నువ్వు గ్రహించిన నాడు దేవుని చేతిలో బలంగా వాడబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా యొక్క జీవితం అలాగే ఉందండి. కానీ ఎప్పుడైతే మంచి అవకాశం వచ్చిందో, దేవుని యొక్క ప్రణాళిక ఆయన ముందు కనబడుతుందో, దేవుని యొక్క ఉద్దేశం ఆయన ముందు కనబడుతుందో, ఒక ప్రక్కన సమాజం వెలివేసినప్పటికీ, అవమానించినప్పటికీ, తృణీకరించినప్పటికీ, తరిమేసినప్పటికీ కూడా దైవ జనాంగమా దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు యెఫ్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సరే, ఆ తర్వాత ఇంకా కొంచెం వాక్యంలోనికి తర్వాత తీసుకుని వెళ్తాను. మిస్పా అనేటువంటి మాటను మొదటిగా కొంతసేపు నేను ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. నెంబర్ 1 రాసుకోండి. మిస్పా అనగా వాచ్ టవర్, కావలి గోపురం. రెండవది మిస్పా, అది ఏంటంటే ప్రార్థనా స్థలం. చెప్పండి అందరూ మాట, అందరూ చెప్పాలి, వెనక ఉన్న వాళ్ళు కూడా. ప్రార్థనా స్థలం, మిస్పా ప్రార్థనా స్థలం. చూడండి, దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా ప్రార్థించేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలా, దేవునిని కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలా, అలాగే విజ్ఞాపన చేయడానికి, దేవుని యొక్క మాట వినడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి ఒక ప్రత్యేకమైనటువంటిది కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు తెలుసో తెలీదో, గుర్తుందో లేదో కానీ, ఓరిని ప్రేమ బంగారం కాను అనే సినిమా ఎవరైనా చూసారా? ఆ సినిమాలో యాక్ట్ చేసింది నా హీరో, నా ఫ్రెండ్. ఆయన ఆ హీరో. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన చాలా పాపులర్ సింగర్. ఆయన కర్ణాటకలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ సింగర్. ఆయన పేరు రమేష్. ఒక రోజు నా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి నేను వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు ఆయన ఇంట్లోకి పిలవలేదు నన్ను. ఓ రోజు నన్ను ఇంట్లోకి రమ్మన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిస్థితి బాగోలే. సాధారణంగా మనిషికి దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో తెలుసా? నీకు దరిద్రం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నీకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు లేదు, ఏమీ లేదు, దెయ్యం కూడా లేదు. దేవుని బిడ్డరా, ఆ రోజున ఆయన లోపలికి తీసుకువెళ్ళాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇలా చూస్తుంటే మొత్తం చుట్టూ కూడా ఫోటోలే, రకరకాలైనటువంటి ఫోటోలు. దానిలో ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళి ఇలా చూస్తానో ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని నేను గ్రహించాను. సరే, నేను బయటికి వెళ్ళిపోదామని వెనక్కి వస్తుంటే సడన్గా ఆయన మోకరించి, ఫాదర్ వుడ్ యు ప్లీజ్ ప్రే ఫర్ మీ అని అన్నాడు. సరే, ఆయన కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేసినప్పుడు భయంకరమైనటువంటి దెయ్యాలు ఉన్నాయి ఆ కొంపంతా కూడా. సరే, ఏది ఏమైనా సరే దేవుని బిడ్డలారా, అలా ప్రార్థన చేసిన తర్వాత ఆ క్షణములో ఆయనలో ఉన్నటువంటి మరణము అనేటువంటి అనుభూతి, అది ఆ దెయ్యం ఆయన వదిలి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఈ లోకములు అనేక మంది ఉన్నారు. కానీ నువ్వు సేవించేటువంటి నీ దేవుడు అందరితో కలిపి సేవించేటువంటి దేవుడు కాదని మీకు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఆ విధంగా నువ్వు చేస్తే అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. ఆ విషయాన్ని మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పరిస్థితి మనకి తెలుసు. తన జీవితంలో చాలా సమస్య ఆమె కలిగి ఉంది. ఏం సమస్య అని అంటే గొడ్రాలు అని చెప్పబడుతుంది. అంటే సంతానం లేదు. ఇప్పుడు సంతానము లేనటువంటి ఆమె చేయవలసిందేంటో తెలుసా? హాస్పిటల్స్కి వెళ్ళాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాలి, ఇటు అటు కనిపించిన చోటకి వెళ్ళాలి ఆమె. కానీ ఆమెను గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, హన్నా, సంతానము లేనటువంటి హన్నా, ఆమె దేవాలయంలోనికి వెళ్ళిందని, ఆ దేవాలయములో ఆమె కూర్చుని ఆమె దుఃఖాక్రాంతులై ఆమె ఏడుస్తూ సర్వోన్నతుడైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి మిస్పా అనేటువంటి స్థలం సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవునికి సంబంధించినటువంటి స్థలం ఇది. ఈ సంఘం అని చెప్పబడుతున్నటువంటి సంఘంలో ప్రజలు వస్తారు. ఆ ప్రజలు వచ్చి ఏం చేస్తారో తెలుసా? దేవునికి ఆరాధన చేస్తారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది అప్పుడు? ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఆత్మవశులవుతారు. ఎప్పుడైతే వారు ఆత్మవశులయ్యారో వారు దర్శనం చూడడం ప్రారంభిస్తారు. వారు దేవుని యొక్క స్వరాన్ని వినడం జరుగుతుంది. వారు దేవ దర్శనాలు చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో వారు దేవుని యొక్క దర్శనం చూస్తారు, పరలోకాన్ని వారు చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రీతిగా ఆత్మతో వారు దేవుణ్ణి ఆరాధిస్తారో వారు పరలోకం తెరవబడడం వారు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే
నా బోధలో అనేక సార్లు ఈ మాట మీరు వింటారు. దేవుని మందిరంలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలండి. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి ఆరాధించకుండా మందిరంలో ఉండడానికి వీలు లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు భూమి మీద మందిరాన్ని పెట్టిందంటే ఎందుకంటే ఆయన తన ప్రజలతో మాట్లాడడానికి, తన ప్రజలతో ఆయన సంభాషించడానికి, తన యొక్క ప్రజల యొక్క పరిస్థితిని చూడడానికి, ఆ రీతిగా దేవుడు తన యొక్క ఆత్మను పంపిస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుని మందిరంలో ఆత్మ వశులవుతారో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హన్నా చేసిందేంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? హాస్పిటల్కి. ఎవరిని కలవాలి? డాక్టర్స్ని. అన్నా, నువ్వేం చేస్తున్నావు? నా దేవుని మందిరానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ మిస్పాకు నేను వెళ్తున్నాను. మిస్పాకు నేను వెళ్తున్నాను. యెఫ్తా, నువ్వేం చేస్తున్నావు? ఓ, నీవు యుద్ధం చేయడానికి అవకాశం వచ్చిందయ్యా. శత్రువైనటువంటి అమ్మోనీయులను తుత్తినీయులుగా నువ్వు చేస్తావనేటువంటి విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాం. యెఫ్తా, నువ్వేం చేస్తున్నావు? ఓ, నా దేవుని కలుసుకునేటువంటి స్థలం మిస్పాలోనికి నేను వెళుతున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనము మిస్పా అనేటువంటి ప్రార్థనా స్థలములో మనమున్నాం. దేవునికి స్తోత్రం. రాజు అయినటువంటి హిజ్కియా, ఆయనకు మరణకరమైనటువంటి వర్తమానం. ఓ హిజ్కియా, నువ్వు చనిపోతావు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ వైపు తిరిగాడు. సర్వోన్నతుడైన దేవునికి మొరపెట్టడం ఆయన ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, సంఘములో ఏముంటా తెలుసా? దేవుని యొక్క శక్తి ఉంటుంది. సంఘములో దేవుని యొక్క ప్రసన్నత వస్తుంది మన మీదకి. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఓ, ప్రజలు ప్రవచిస్తారు, అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి మన్నా జూబ్లీ సంఘం అటువంటి మిస్పాగా ఉండని గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది ప్రారంభ రాత్రి. మనలో ఉద్రేకం అనేటువంటిది రావాలి. ఓ, నా మందిరాన్ని దేవుడు ఒక మిస్పాగా చేశాడు. ఆ మందిరంలో నేను ఉంటున్నాను అంటే దేవుని సన్నిధి నాతో ఉంది. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతలు జరుగుతున్నాయి. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటిస్తుందో అక్కడ ప్రజలు బ్రతుకుతారు. కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యం ఇది బ్రతికించేటువంటి వాక్యం. నమ్మితే చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా స్థలం మిస్పా, ప్రార్థనా స్థలం. ఏమండి, మనకి క్రైస్తవులు అనబడేటువంటి వారికి ఈ మాట నన్ను చెప్పనివ్వండి, మనకి అన్నీ చేయడానికి సమయం ఉంటుంది, కానీ ఒక్క ప్రార్థనకు తప్ప. దమ్మంటే లేచి నిలబడిన ఎవడైనా సరే, నాకుందండి ప్రతి ప్రార్థన కూడికకు ఈ మందిరంలో నేను కనబడతానన్న వాడు ఎవడైనా ఉంటే లేచి నిలబడండి. లేనేలేడు. ఛాలెంజ్ చేస్తున్నా, దైవ జనాంగమా, ఒకవేళ నేను చెప్పేటువంటి వాక్యం కఠినంగా ఉంటే ఉండనివ్వండి, మరేం పర్వాలే. ఇలాగైనా సరే కొంతమంది జీవితాల్లో మార్పు రావాలా. మళ్ళీ వచ్చే సంవత్సరం నన్ను పిలవపోయినా పర్వాలే, నా బోధ ఎలాగే ఉంటుంది. వింటే వినాలా, పోతే పోవాలా. అటైనా ఉండాలా, లేకపోతే ఇటైనా ఉండాలి. దైవ జనాంగమా, దయచేసి గమనించండి, నీకు అన్నిటికీ సమయం ఉంది, ఒక్క ప్రార్థనకు తప్ప. క్రైస్తవులు ఏమంటారు చెప్పమంటారా? ఏమండి, మేము ప్రతి ఆదివారం క్రమంగా మందిరానికి వస్తామండి. ఏమనుకుంటున్నారు మీరు? నువ్వేంద్ర బాబు వచ్చేది? రోడ్డు మీద పోయేవాడు ఈ లైట్లు ఈ సౌండ్ వెంట వచ్చి 10 నిమిషాలు కూర్చుని వాడు పోతాడు. వాడికి నీకు తేడా ఏంటి? వాడికి నీకు తేడా ఏంటి? వాడొస్తాడు, ప్రేక్షకుళ్ళ కూర్చుని వెళ్ళిపోతాడు. నువ్వు వస్తున్నావు, ప్రేక్షకుళ్ళ కూర్చుని వెళ్ళిపోతున్నాడు. వాడికి నీకు తేడా ఏంటో చెప్పు. నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రజలు దేవుని మందిరంలో అడుగు పెట్టగానే ఓ దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజున అనేక మంది వాక్యం వినడానికి వస్తారు. వాక్యం వెరీ ఇంపార్టెంట్. వాక్యం మాత్రం మిస్ అవ్వనండి. మరి ఆరాధన ఓ మాట చెప్పమంటావా? నీవు వాక్యపు సమయంలో నువ్వు వాక్యాన్ని పొందుకుంటున్నావు అన్నమాట. ఆమేన్. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను వాక్యం చెప్తున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఈ వాక్యాన్ని మీరు పొందుకుంటున్నారు, బాగుంది. కానీ నీ దగ్గర నుంచి దేవుని దగ్గరికి వచ్చేది ఏముంది? ఏమీలే. నువ్వు వస్తున్నావు, పొందుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, పొందుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ వలన నా దేవునికి ఒక్క ప్రయోజనం చూపెట్టు.
నీ వలన దేవునికి ఒక్క ప్రయోజనం చూపెట్టు. కానీ అదే నువ్వు 10:30 గంటలకు వచ్చావంటే ఆరాధనకి, దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావో, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నావో, ఓ సింహాసనం కదిలించబడుతుంది అక్కడ. దేవుని యొక్క సింహాసనం కదిలించబడుతుంది అక్కడ. అనేక సార్లు క్రైస్తవుల యొక్క ఆలోచన ఎలాగుంటుంది తెలుసా? చర్చిలో దేవుడు కార్యాలు చేసేది ఎప్పుడు అనంటే, పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు విడుదల కలుగుతుంది, నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఒక్క నాటికి కలగదు ఆ విధంగా. ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నీవు మొదటిగా విశ్వాసముతో నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తావే. ఆ సమయంలోనే ఓ సింహాసనం మీద ఉన్నటువంటి యేసయ్య దిగొస్తాడమ్మా అక్కడికి, నీ దగ్గరికి దిగొస్తాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రము మీద నేను ఆసీనుడై ఉంటాను అని అన్నాడు. అందుకే. అంతేగాని పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద చేయబెట్టిన తర్వాత దిగొస్తానని బైబిల్లో ఉంటే చూపెట్టినా మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటున్నారు? దయచేసి ఆలోచన చేయండి. యెఫ్తా యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతంతయు తెలియచేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీ కష్టం ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ బాధ ఏంటో, నీ దేవుణ్ణి కలుసుకుంటున్నావు. యెఫ్తా ఆ విధంగానే చేశాడు. తన సంగతి అంతా కూడా ఆయన తెలియచేశాడు. నువ్వు కూడా నీ సంగతి దేవునికి చెప్తావా? ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రభువా నా పరిస్థితి ఇదండి, ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఇది, ప్రభువా నా ఇంటి పరిస్థితి ఇది, దయచేసి ఒక్కసారి నా వైపు చూడండి ప్రభువా అని గనుక నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా రాత్రి తన అద్భుతమైన కార్యాన్ని నీకు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెఫ్తా యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన కారణము చేత, ఎక్కడ యెహోవా సన్నిధి ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు? నేను మిస్పా అనగా దేవుని సన్నిధి, మిస్పా అనగా దేవుని యొక్క సంఘం, దేవుని మందిరం, దేవుడు ఉండేటువంటి స్థలం. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన కారణమున న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిరి అని దేవుని వాక్యంలో ఉంది. ఈ రాత్రి సమయంలో నీ ముందు నిలబడిన దెయ్యం ఏదైనా కానీ, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి దెయ్యం ఏదైనా కానీ, ఓ దేవుని యొక్క వాక్యం ప్రార్థన అనేటువంటి కత్తి దేవుని చేతిలో పెట్టాడు. ఏం పెట్టాడు? కత్తి పెట్టాడు నీ చేతిలో. ఒకే ఒక దెబ్బ పీక తెగిపోవాలంటే సైతాను 10 కిలోమీటర్ల దూరంలో ఉండి వాడు నిన్ను చూడాలి తప్ప నీ దరిదాపుల్లోనికి రావడానికి వీలు లేదు. నమ్మితే చప్పలు కొట్టు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. యెఫ్తాకు జయం ఇచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి నీవు చేసేటువంటి ప్రార్థనకు జవాబిస్తాడు. సరే వెళ్ళిపోదాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. మిస్పా నెంబర్ 2, మిస్పా నిబంధన స్థలం. రాసుకోండి, నిబంధన స్థలం. ఆదికాండం 31వ అధ్యాయం 48వ వచనం చదవమ్మ గట్టిగా. నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను, కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరినొకరు దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను. వినండి, ఈ చదవబడినటువంటి వాక్య భాగం నేను ఒకసారి మరలా చదువుతాను, ఇంకా కొంచెం జాగ్రత్తగా వినండి. మధ్యలో నుంచి వాక్యం చదువుతున్నాను. మనము ఒకరికొకరు దూరముగా నుండగా యెహోవా నీకును నాకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టెను. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్నట్లయితే మిస్పా అనేటువంటి మాట ఇక్కడే మనకి మొట్టమొదటిగా కనపడుతుంది ఆదికాండంలో. సరే, చరిత్రలోనికి వెళదాం. ఇప్పుడు యాకోబు, లాబాను వారిద్దరి గురించి మనకు తెలుసు. ఏ రీతిగానైతే యాకోబు తన మామగారి అలాగే ఆ ఇద్దరు భార్యలు ఏ విధంగా ఆయన పెళ్లి చేసుకున్నాడో దానికోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆ ఇద్దరు భార్యలతో పాటు ఆ మంద, గొర్రెల మంద, ఆస్తి, ఐశ్వర్యం, ఆ రోజుల్లో ఆ ట్రెడిషన్ ఉంది కాబట్టి అవన్నీ కూడా దొబ్బడిన, అంతేకాదు తన గొర్రెల మందను కూడా యావత్తు లాక్కున్నాడు. అది దాని గురించినటువంటి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా ఉంటుంది. అందుకని తెలుగులో మన భాషలో మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను. ఎందుకంటే ఆయన యాకోబు యాక్చువల్గా 14 సంవత్సరాలు ఆయన కొలువు చేయడానికి కారణం ఏంటంటే ఆయనకి హీ హాజ్ ఎ మాస్టర్ ప్లాన్. ఆల్రైట్, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి కన్నింగ్నెస్ ఉంది యాకోబులో. అందుకనే యాకోబు యొక్క మరొక పేరేంటండి? యాకోబు యొక్క మరొక పేరేంటి? మోసగాడు. సరే,
అయితే ఒక రోజున ఏం జరిగిందో తెలుసా? వినండి. ఒక రోజున ఏం జరిగిందంటే మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే రోజు బాగానే వచ్చి మాట్లాడుకునేవారు, ఇద్దరు కూడా సరదాగా సంభాషణ చేసేవారు. కానీ ఓ రోజున లాబాను యొక్క ముఖ రూపము మారుట చూచి, బైబిల్లో ఉంటుందన్నమాట. ఎవరు చూశారు? యాకోబు చూశాడు. ఎప్పుడైతే ఆ రీతిగా అతని యొక్క ముఖ రూపము మారుట చూచాడో యాకోబులో భయము పుట్టింది. యాకోబులో భయం పుట్టింది. భయం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు తప్పు చేస్తే భయపడతావు. తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు. యాకోబు తప్పు చేశాడా అని అంటే తప్పుడు బ్రతికేవాడిది. అందుకనే లాబాను ముఖ రూపము మారుట చూచి ఏం చేశాడో తెలుసా? రాత్రి చెప్ప పెట్టకుండానే వెళ్ళిపోయాడండి. పారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎడు పారిపోయాడో తెలుసా? ఇజ్రాయెల్ దేశం వెళ్తే మీకు తెలుస్తుంది, గిలాదు పర్వతాలు అని ఉంటాయి, ఎక్కడో రిమోట్ అటు ఆ పైకి అటు పారిపోయాడంట. మరలా కనబడకుండా ఎక్కడ కూడా. అయితే జరిగిన తర్వాత 3 రోజులకు సమాచారం వచ్చింది లాబాను దగ్గరికి. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నాడో మామగారికి ఒళ్ళు మండిందండి. ఒళ్ళు మండిపోయింది. వీడు ఎక్కడ దొరుకుతాడా అని కనిపెడుతున్నాడు ఆయన. ఇక చేసేది లేదు, వీడు దొరకడో, వీడు దొంగ అనే విషయాన్ని ఆయన నిర్ధారించుకొని ఇక కొంతమందిని తీసుకొని ఆ రాత్రే యాకోబును పట్టి ఎక్కడ దొరికితే అక్కడ వేసేద్దామని వెళ్ళాడని ప్రయాణం చేస్తున్నాడు. ఆ రీతిగా వెళుతూ ప్రయాణంలో ఉన్నప్పుడు సాయంకాలం అయింది. ఆ రాత్రి సమయంలో ఆయన నిద్రపోతా ఉన్నాడు, అలసిపోయాడు బాగా. ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. చూడండి, వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం చదవాలి తొందరగా. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పెను. దేవుని యొక్క మాట ఏం చెప్తుంది ఇక్కడ? నీవు మంచి గాని చెడ్డ గాని పలుకకము. ఇంకో మాటలో చెప్పాలంటే అమలాపురం భాషలో నోరు ముయ్, అన్నీ మూసుకో అంతే, మళ్ళీ మాట్లాడొద్దు ఇంకేమి అసలు, అంతే. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అమ్మా, ప్రైజ్ ది లార్డ్. మంచి చెప్పొద్దు, చెడ్డు చెప్పొద్దు, అన్నీ ముయ్య అన్నాడు అంతే. చివరికి లాబాను ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పొద్దున్నే లేచాడు, చాలా నీరసంగా ఉన్నాడు. సరే, మరలా ప్రయాణం ప్రారంభమైంది. యాకోబును కలుసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వినండి, కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లాబాను, దొరికితే ఏసేద్దామన్నట్టుగా ప్రయాణం చేస్తున్నటువంటి లాబాను, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దర్శనములో దేవుని స్వరం విన్నాడో గొర్రెపిల్ల అయిపోయాడు. అందరు చెప్పండి అన్నమాట, గొర్రెపిల్ల అయిపోయాడు. గొర్రెపిల్ల ఎప్పుడైనా ఏమన్నా చేస్తుందా? నువ్వేం చేసినా కానీ ఏమన్నా చేస్తుందా? ఏంటి అలా చూస్తున్నామని చెప్పమ్మా, చేస్తుంది ఏమన్నా గొర్రెపిల్ల? ఎంత సాధువుగా ఉంటుంది, ఎంత హంబుల్గా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, అవునా కదా? లాబాను అలాగైపోయాడు. సరే, ఇప్పుడు దొరికితే వేసేద్దాం, చంపేద్దాం అని బయలుదేరినటువంటి ఈ యొక్క లాబాను యాకోబును చూసిన తర్వాత దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, వారిద్దరూ కలుసుకొనిన తర్వాత వారు నిబంధన చేసిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లాబాను యాకోబును ఆ గిలాదు పర్వతముల ముందు ఒక స్తంభము నిలవబెట్టిరని, నాకును నీకును మధ్యలో జరుగునవి యెహోవా కనిపెట్టునని చెప్పి నిబంధన చేసుకొనిరి. అదే మిస్పా. అది ఆదికాండం 31వ అధ్యాయం 52వ వచనం చూస్తే లాబాను ఇట్లనెను, చదవండి అమ్మా. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. అది చూసారా దేవుని బిడ్డరా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలాగుంటది. మరణానికి దగ్గరగా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అద్భుతం చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ టైం అయిపోలేదురా బాబు, ఇంకా చాలా పని ఉంది నీతో అని అన్నమాట దేవుడు నిన్ను పట్టుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చదవబడిన వాక్య భాగంలో చాలా ఆత్మీయమైనటువంటి భావం ఇక్కడ కనబడుతుంది. వాస్తవంగా ఈ యొక్క వాక్యాన్ని తీసుకుని 4 రోజులు ప్రసంగం చేశానండి. ఏది? ఈ 31వ అధ్యాయం 52వ వచనంలో ఉన్నటువంటి వాక్యం ఉందే, 4 రోజులు ప్రసంగం చేశా. 2 మాటలు మీకు దాని యొక్క అవుట్లైన్ ఇస్తా. గిలాదు పర్వతం దగ్గర, గిలాదు పర్వతము కల్వరిగిరికి సాదృశ్యం, నెంబర్ 1. రెండవదిగా అక్కడ నాటబడినటువంటి స్తంభం కల్వరి సిలువకు సాదృశ్యంగా కనబడుతుంది. గిలాదు అనేటువంటిది దేనికి సాదృశ్యం అంటే కల్వరి సిలువలో యేసు చిందించినటువంటి రక్తానికి సాదృశ్యం. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు అలాగే లాబాను వారిద్దరూ ఏ విధంగానైతే నిబంధన చేశారో, నెంబర్ 2, ఇది నిబంధనా స్థలం. మిస్పా నిబంధనా స్థలం. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, మారు మనసు పొందుతావు, యేసయ్య రక్తములో నువ్వు కడగబడతావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య నీతో రక్త నిబంధన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లడ్ కవెనెంట్. యేసయ్య రక్త నిబంధన, దానిలోనికి నువ్వు వచ్చావన్నమాట. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్కసారి కనుక దేవుడు నిబంధన చేస్తే తిరుగులేదు ఇంకా దానికి. చెప్పండి అందరి మాట, తిరుగులేదు. గట్టిగా చెప్పండి, తిరుగులేదు. ఒక్కసారి దేవుడు నీ పట్ల రక్త నిబంధన చేస్తే తిరుగులేదు ఇంకా. దైవ జనాంగమా, దయచేసి గమనించండి అన్నమాట. యేసయ్య చూడండి, ఒక మాట చెప్తాను, ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్, కొంచెం డైవర్షన్. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అనేక సార్లు ఏం మాట్లాడుతూ వచ్చాడు? ఓ, ఈ ప్రజలు నా సొత్తు, వారు నా ప్రజలై ఉంటున్నారు, నేను వారికి దేవుడినై ఉన్నాను. ఇలాగా ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా రకాలుగా దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. ఆల్రైట్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు గమనించవలసింది, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరం, దేవుడు వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశం, ప్రణాళిక, ఇవన్నీ కూడా వారి యొక్క భక్తిని బట్టి, వారి యొక్క నీతిని బట్టి, వారు దేవునికి ఎంతగా విధేయులవుతున్నారో దానిని బట్టి దేవుడు వారి పట్ల అవన్నీ కూడా చూపలేదు. చాలా క్లియర్గా వినాలి మాట. చాలామంది దీనికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. దేవుడు అన్నాడండి ఒకసారి, ఏమన్నాడో తెలుసా? మీరు నీతిగా ఉన్నా లేకపోయినా సరే, మీరు నా మాట విన్నా వినకపోయినా సరే, అందుకే దేవుడు అన్నాడు అనేక సార్లు, ఓ ఇశ్రాయేలు ప్రజలు నా మాట విననొల్లని వారు అని అన్నాడు. ఆయన ఏడ్చాడు కదా దేవుడు, అక్కడ దుఃఖించాడు కదా. అందుకే దేవుడు ప్రవక్తల్ని పంపించాడు, న్యాయాధిపతుల్ని పంపించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏం కారణం? ఓ, వారిని తన మార్గంలోనికి నడిపించాలని. అయినా సరే దేవుడు ఏ వాగ్దానం అయితే వారి కోసమైతే ఆయన పెట్టుకున్నాడో, ఏ ప్రణాళిక అయితే ఆయన పెట్టుకున్నాడో, ఇశ్రాయేలు ఆయన మాట విన్నా వినకపోయినా దేవుడు ఆ ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొట్టు దేవుని నామాన్ని మహిమపరచండి. తెలుసా మీకు ఆ సంగతి? వారి యొక్క భక్తిని చూసి కాదు దేవుడు, ఓ ఇప్పుడు మీరు బాగున్నారు, మీ భక్తి బాగుంది, మీకు ఈ కార్యం చేస్తా. నో, అది కరెక్ట్ కాదు. కానే కాదు. దేవుడు ఒక్కసారి నిబంధన చేస్తే, ఒక్కసారి నీ మీద దృష్టిని పెడితే తిరిగిలేదు ఇంకా దానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. యాకోబు అలాగే లాబాను వారిద్దరూ నిబంధన చేశారు. అలాగే ఇదిగో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి సిలువలో నీతో నిబంధన చేశాడు ఆయన. అదేమో నిబంధన తెలుసా? రక్త నిబంధన. ఇది క్రొత్త నిబంధన అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా వినండి, ఇప్పుడు నీకు కలిగేటువంటి శ్రమలు, నీ బాధలు, నీ కష్టం, లేకపోతే దుష్టుడు కలిగిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, సైతాను యొక్క శోధన, ఇవన్నీ కూడా ఎక్కడి వరకు నిన్ను తమురుతాయి తెలుసా? ఎక్కడి వరకు నిన్ను వెంబడిస్తాయి తెలుసా? సిలువ వరకు మాత్రమే. అందరూ చెప్పండి మాట, సిలువ వరకు మాత్రమే. సిలువ యువతల నువ్వు ఉంటావు, సిలువ అవతల వాడు ఉంటాడు. వాడు ఎక్కడి వరకు వస్తాడు? సిలువ దగ్గర వరకు వస్తాడు. సిలువకు ఒక్క అంగుళం కూడా ముందుకు రావడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? కల్వరి సిలువలో నా యేసయ్య ఆ సైతాను యొక్క తలను చిదుగొట్టాడు కాబట్టి. ఓ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు వింటుంటే ఉద్రేకం రావట్లేదు నీకు? మీ సంగతి ఎలా ఉందో నాకు తెలియదు, నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను నా ప్రసంగాన్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సైతానుడు ఎక్కడ వరకైనా ఎన్ని ఇబ్బందులైనా చేయనీయమన్నా చేయని, కానీ సిలువ దగ్గర వరకు మాత్రమే. క్రైస్తవులు సిలువ దగ్గర ఉండాలా, సిలువలో ఉండాలా. అందుకనే బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, నన్ను వెంబడించువాడు. చెప్పండి, ఏమనుంది బైబిల్లో? నన్ను వెంబడించువాడు. ఎలా వెంబడించాలి? సిలువను ఎత్తుకుని. చెప్పండమ్మా, నన్ను వెంబడించువాడు ఎలా వెంబడించాలి? తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గత చరిత్ర, నీ పాపం, నీ శాపం, నీ వ్యసనాలు ఏమైనా కానీ అవన్నీ కూడా ఓ సిలువ వరకు మాత్రమే. ఎప్పుడైతే కల్వరి సిలువ దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడ్డావో ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఆ రక్తం, ఆ యేసు రక్తం నీ మీద అలా ప్రోక్షీకరించబడుతుంది. ఎప్పుడైతే నీ మీద ప్రోక్షీకరించబడిందో సైతానుడు 10 కిలోమీటర్ల దూరంలో ఉండి నిన్ను చూస్తాడు.
10 కిలోమీటర్. చాలాసార్లు ఈ మీటింగ్లకి తిరుగుతూ ఉంటాను కదా, కొన్నిసార్లు గ్రామాలు అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, పరిచర్య బాగా జరుగుతుంది. ఇంటికి హోటల్కి వెళ్ళిన తర్వాత నాకంటే ముందు ఆవిడ ఉంటాడు రెడీగా అక్కడ. నేను కొంచెం భోజనం చేసేటప్పటికి లేట్ అవుతుంది, హోటల్కి వెళ్ళేటప్పటికి వాడు రెడీగా ఉంటాడు అక్కడ. పడుకున్న వెంటనే మనకు అర్థమైపోద్ది, ఓహో మన ఫ్రెండ్ ఇక్కడ రెడీగా ఉన్నాడు అని. అర్థమైందా? వాడు అక్కడే ఆ కర్టెన్స్లో అక్కడక్కడ కిటికీల్లో, మీరేం భయపడదు ఊరికని చెప్తున్నాను, అసలు అలాగా ఉంటాడనమాట. నేను వాడి వైపు చూడండి కూడా కళ్ళు తెరవను, ఎందుకో తెలుసా, మనకు భయం కాబట్టి అనుకుంటున్నావేమో నువ్వు. అబ్బే అటు చూసేదే లేదు, వాడు వచ్చాడన్న సంగతి నాకు తెలుసు. యేసు నామములో అంటే వాడు అక్కడి నుంచి దూకు చేస్తాడు. మళ్ళా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య రక్తం నీతో కంచె వేస్తుంది, ఆమేన్, హల్లెలూయా. ఏ విధమైనటువంటి దుష్ట కార్యాలు నీ దరిదాపుల్లోకి రావడానికి వీలు లేదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎంతవరకు వెంబడించారు అంటే అలా చూస్తున్నారేంటి? ఐగుప్తులా వాళ్ళు ఎవరండి? తెలంగాణ వాళ్ళు తెలుసు మనకి, రాయలసీమ వాళ్ళు కూడా తెలుసు, మేము ఆంధ్ర వాళ్ళు, ఈ మధ్యలో వీళ్ళు ఎక్కడోళ్ళు అని అన్నట్టు చూస్తున్నారు మీరు. ఎవరు ఐగుప్తీయులు? నిజంగా బైబిల్ రోజు ఎంతమంది చదువుతారు? ఒకసారి చేతులు పైకెత్తండి. నిజంగా బైబిల్ ఎంతమంది చదువుతారు? ఎంతమంది అండి? ఒకసారి చెప్పలు కొట్టండి గట్టిగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్ రోజు నేను చదవనండి అన్నవారు మనం మిస్పాల్లో ఉన్నాం దేవుని సన్నిధిలో. నిజం చెప్పాలి, ఎంతమంది అండి? నేను ఎత్తుతున్నానండి. కొంతమంది ఎత్తలేదు, కొంతమంది ఎత్తారు, కొంతమంది అటు కాదు ఇటు కాదు. మిమ్మల్ని మిలిటరీలో చేయాలా? మరి ఏం చేయమంటారు చెప్పండి? అటు కాదు ఇటు కాదు, ఎటు కట్టు ఉండాలా లేదా? ఏమండి ఈయన పాస్టర్ గారు, మీ పేరేంటి? ఎబినేజర్ గారు, మనం ఎటు? ప్రైజ్ ది లార్డ్. మిలిటరీ వాడు కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం వరకు మాత్రమే. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్. నేను పెద్ద పోటుగాడిని, నా సంగతి నీకు తెలీదు, ఎర్ర సముద్రం నన్ను ఏం చేద్దానికి కొంతమంది వచ్చారు లోపలికి. ఏమైంది? మునిగిపోయారు. చెప్పా మాట చెప్పు, మునిగిపోయారు. ఎవడైనా సైతాను నీ దరిదాపుల్లోకి వస్తే ఏమవుతాడు ఇప్పుడు? ఏమవుతాడు ఇప్పుడు? జాగ్రత్త చెప్పండి, జాగ్రత్త, ఖబర్దార్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి, హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. మిస్పా నిబంధన స్థలం. అక్కడ యాకోబు అలాగే లాబాను వారిద్దరూ దేవునితో నిబంధన చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడిన ప్రతిసారి కూడా మీరు పాత నిబంధన గ్రంథం చదవండి, భలే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. దేవుడు అటు మోషేతో కానీ ఎవరితో కానీ మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను యాకోబు దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను ఇంకెవరి దేవుణ్ణి? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. అంటే దేవుడే వారితో ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నాడు. యాకోబు యొక్క బతుకు మారిపోలేదే. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. నమ్మితే ఆమేన్ చెప్పండి. 3వ పాయింట్లోకి వెళ్దామా? టైం అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం అవుట్లైన్ ఇచ్చేసి ముగించేస్తాను. మిస్పా విజ్ఞాపన స్థలం, దేవుని మందిరం విజ్ఞాపన స్థలం. ఇందాక అమ్మగారు ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడారు. నాకు ప్రార్థన గురించి మాట్లాడాలంటే 1000 ఏనుగులు బలం వస్తుంది తెలుసా, పట్టుకోలేడు అవ్వండి. ఎందుకంటే ప్రార్థనలో ఉన్నంత శక్తి దేనిలో ఉండదండి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం తెరువు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. ఆమేన్. అంతవరకు చాలు. అంతటా సమూయేలు, ఇంకో క్యారెక్టర్ వచ్చింది ఇక్కడ చూడండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున ఎవరికి ప్రార్థన చేస్తాను? చెప్పాలందరూ, ఎవరికి ప్రార్థన చేస్తాను? యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఆల్ రైట్. ప్రవక్త అయినటువంటి సమూయేలు మిస్పా అనేటువంటి స్థలానికి వచ్చాడు. ఏమండి, ప్రవక్త గారికి మిస్పా కావాలా? అక్కడ యాకోబుకి కావాలా? అక్కడ అందరికీ కావాలా? అక్కడ యొఫ్తాకి కావాలి, నీకు మాత్రం వద్దు. నరికేయాలంతే, పట్టుకుని నిన్ను అడ్డంగా చీరేయాలంతే. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? నేను ముందే చెప్పాను, నన్ను క్షమించమని. నా మాటలు ఇలాగే ఉంటాయి. ఈ రోజుల్లో మనకి షుగర్ కోటింగ్ బోధలు కాదు. ఈ రోజుల్లో బోధలు ఎలా ఉంటాయి చెప్పమంటావా? ఓ రండి మందిరానికి, నేను ప్రార్థన చేస్తాను, నెత్తి మీద చేయబెట్టి మీకు ఆశీర్వాదం, దీవెలు. ఒక్క నాటికి కూడా రావా దీవెలేమి కూడా. నువ్వు వచ్చి
ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఇవ్వడానికి నీ బాబు సొమ్మేమని ఉందేంటి అక్కడ ఖాళీగా? ఏం రాదు అలాగా. కారణం ఏంటో తెలుసా? మీలో కొంతమంది అనుకుంటున్నారు, ఏమండి ఇప్పుడు వరకు మేము విన్న బోధలు ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని. నువ్వు వచ్చేంటి ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు ఆశీర్వదించడం అంటావేంటి అని అంటే, ఒకవేళ నిజంగా ఇన్ని లక్షల మంది ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనే కనుక దేవుడు విని దేవుని యొక్క ఆశీర్వాదాలు పంపిస్తే క్రైస్తవ సమాజం ఎందుకుంటుంది ఇలాగా? ఎందుకుంటుంది నీ బతుకిలాగా? కారణం ఏంటో చెప్పమంటారా? వినాలా? అనేక సార్లు 99% మన ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పమంటావా? కాయగూరల షాపుకి వెళ్ళి పావు కిలో ఇది, పావు కిలో వంకాయ, బీరకాయ, దొండకాయలు పావు కిలో కొంటామే. మన ప్రార్థన కూడా, దేవా నాకు అది ఇది, నా కొడుకు ఇది, నా ఉద్యోగం, బిల్డింగ్ అది ఇది, ఇదే ఉంటుంది. అవునా కాదా మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో? ఇప్పుడు చెప్పు, దేవుని ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? మరి అలాంటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? దేవునికి అంగీకారమైనటువంటి, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన కనుక నువ్వు చేస్తే, పరిసయ్యని ప్రార్థన దేవుడు విన్నాడని, ఆ ప్రార్థన తనని నీతిమంతునిగా మార్చి తన ఇంటికి పంపినని బైబిల్లో ఉంటుంది. పరిసయ్యుడు తనలో తాను ప్రార్థన చేసుకొనెను అని ఉంటుంది. అంటే దాని అర్థం మనందరి భాషలో చెప్పాలి, సులువుగా అర్థమయ్యేటట్టుగానంటే, నా కాళ్ళకి నేనే దండం పెట్టుకున్నాను అనమాట. అది దాని అర్థం. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదు, స్పందించడం లేదు అని అంటే, నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదు కాబట్టే. అంతేకాదు దైవ జనాంగం, దయచేసి గమనించండి, ఈ రోజున టెలివిజన్లో కూడా రకరకాల మ్యాజిక్లు, మంత్రగాళ్ళు, క్రైస్తవ మంత్రగాళ్ళు, బియ్యం మ్యాజిక్లు చేసేవాళ్ళు, వీళ్ళు వాటర్ బాటిల్ తెచ్చుకోండి, దీని ద్రాక్షారం, ఈడేమన్నా యేసు ప్రభువా ఏంటి? లేకపోతే ఒకడు అంటాడు మీరు జోబుల్లో చేతులు పెట్టుకోండి ఇంకా రావంటాడు. ఇంకొకడు అంటున్నాడంటే ఈ మధ్య, ఏంటి దాంట్లో పసుపేయి అవి తాగు తీయగా ఉంటాయి అంటున్నాడు. వామ్మో, ఓరి నాయనో, ఇంకా మనకు ఒకటే తక్కువ, జాతర ఒకటే తక్కువ ఇంకా మనకి. ఖబర్దార్, అంచె దినాల్లో వేషధారణ, వెలుగు దూతల వేషంలో వచ్చి అద్భుతాలు జరిగిస్తాడు. బైబిల్లో వాడి గురించి ఏమని రాయబడి ఉందో తెలుసా? వాడు సాక్షాత్తు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటాడు. ఎవడు నిన్ను మోసగిస్తాడో తెలుసా? తెలియదు. తప్పించుకోలేము మనం. జాగ్రత్త. మీకు ఒకవేళ వీలైతే రాక్ చర్చికి ఉత్తరం రాసి 2వ రాకడ గురించినటువంటి వర్తమానం రప్పించుకోండి. అప్పుడు ఆ రాత్రి నిద్రపోతారు లేదు నేను చూస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? క్రైస్తవ జనాంగమా, దయచేసి గమనించాలా, విజ్ఞాపన స్థలం ఇది, దేవుని స్థలం ఇది. అక్కడ విజ్ఞాపన చేయబడుతున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడని దేవుని వాక్యంలో ఉంది. సమూయేలు ఇశ్రాయేలులందరినీ కూడా పిలిచాడంట, రండి మన దేవుని మనం కలుసుకుందాం, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళందరూ వచ్చి, సమూయేలు ఎక్కడికి రావాలి మేము అని అంటే, దేవుని మందిరం అనబడేటువంటి మిస్పా, బైబిల్లో ఉందా క్లియర్గా? మిస్పాకు రండి అని పిలిచారు. 7వ అధ్యాయం 3వ వచనం, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనంలో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, నెంబర్ 1 అది దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు ఎలా రావాలి? చెప్పాలందరూ కూడా ఎలా రావాలి? పూర్ణ, విత్ యువర్ హోల్ హార్ట్. కానీ ఈ రోజున మందిరానికి వచ్చేవారు సగం హార్ట్, సగం మైండ్ ఎక్కడో ఉంటుంది. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఇలాంటి వాళ్ళని దేవుని మందిరంలోకి రావడానికి వీల్లేదు. అంతే, మందిరానికి వీల్లేదు రావడానికి. ఇక్కడ ఏమంటాడు? మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. మీరు అలాగొస్తేనే, నెంబర్ 1. రెండవది, అన్య దేవతలను, అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఏమండి, ఈ రోజున క్రిస్టియానిటీ అని అంటే, లేకపోతే క్రైస్తవ్యం అంటే, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎంత లైట్గా తీసుకుంటున్నామో తెలుసా మనం? ఇక్కడ చెప్తున్నాడు చూడు, దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించాలి అని అంటే ఈ 3 కార్యాలు మీరు చేయాలి. నెంబర్ 1, మీ పూర్ణ హృదయంతో రావాలా. రెండవది, చెత్తా చెదారాలను తీసవతల పడేయండి. మూడవది, పట్టుదల కలిగి రావాలా. మీరు ఎలా రావాలి? అందరూ మాట్లాడండి. పట్టుదల కలిగి, పిడికిలు బిగించాలి. ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. పట్టుదల కలిగి చెప్పండి ఇప్పుడు ఆ మాట. పట్టుదల కలిగి. ప్రైజ్ ద లార్డ్.
దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ రీతిగా గనుక మీరు దేవుని దగ్గరికి వస్తారో, ఈ 3 మీరు కలిగి ఉండాలి. ఈ రాత్రి సమయంలో ఇదే మాట నీతో కూడా ఈ మాట నన్ను చెప్పనివ్వండి. 3, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మర్చిపోద్దు, పూర్ణ హృదయంతో దేవుని మందిరానికి రా. నెంబర్ 2, అనవసరమైన చెత్త చెదారం, పాపం, లేకపోతే వ్యసనాలు, ఇలాంటివన్నీ కూడా తీసి అవతల పడేసిరా. 3వది, పట్టుదల కలిగిరా. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించకపోతే వచ్చి నన్ను అడుగు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య నీ పక్షమున యుద్ధం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కష్టాన్ని తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఇదిగో నా వాక్కును పంపి వారు పడున్న గుంటలో నుండి వారిని నేను లేవదీతును, నా వాక్కును పంపి వారిని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. కళ్ళు మూసుకోనండి. ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. అవునండి, నా జీవితం కూడా అలాగే ఉంది. ఎంతో అవమానం, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు నేను అనుభవించాను. నా కుటుంబ పరిస్థితి బాగోలేదు. ఈ రాత్రి సమయంలో నేను యెఫ్తాకు వచ్చి నిలబడ్డాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చి నిలబడ్డాను. ఆ దేవుని సన్నిధానములో ఆయన శక్తి ఉన్నదని నేను విన్నాను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడని నేను విన్నాను. ఇదిగో నా పూర్ణ హృదయముతో దేవుని నా యొక్క హృదయంలోనికి ఆహ్వానించాలని ఆశపడుతున్నాను అన్నవారు దయచేసి లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు దయచేసి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. అందరూ కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి రాత్రే మనతో సూటిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన కొద్ది నిమిషాల్లో ఈ మీటింగ్ అయిపోతుంది. నా దారిని నేను వెళ్ళిపోతాను, మీ దారిని మీరు వెళ్ళిపోతారు. అయితే దానికి ముందు ఒక్క ప్రశ్న. ఇదిగో మిమ్మును బట్టి నా యేసయ్య దుఃఖపడకూడదయ్యా, నిన్ను బట్టి నా యేసయ్య దుఃఖపడకూడదు. అయ్యో, ఇంతసేపు నా ప్రజలతో నేను మాట్లాడానే, అయినా సరే ఏమీ ఎరగనట్టుగా కూర్చున్నాడా, నన్ను తన జీవితంలోనికి ఆహ్వానించకుండా అలాగే కూర్చుని పోయాడా అని యేసయ్య నిన్ను బట్టి దుఃఖపడకూడదు. దయచేసి లేచి నిలబడు. యేసయ్య నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభువా, దయచేసి నా బ్రతుకు వైపు చూడండి ప్రభువా, దయచేసి నా ఇంటి వైపు చూడండి ప్రభువా. ఈ రాత్రి అద్భుతం పొందుకుని నువ్వు వెళ్ళాలి. ఈ రాత్రి నీ బలహీనత తొలగిపోవాలి. దయచేసి ఇంకా ఎవరున్నారు లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నేను ప్రార్థన చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఇప్పుడే దయచేసి లేచి నిలబడి. ప్రభువా, ఇదిగో అనేక మంది లేచి నిలబడ్డారు నాయన. వారిని నీ వారి యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారు మా తండ్రి. ఇప్పుడే వారి హృదయంలోనికి రమ్మని నాయన ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభువా, కల్వరి సిలువలో కాచిన రక్తములో నీ బిడ్డలు కడిగి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు మొదలుకొని ప్రభువా, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి అవమానం, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఇవన్నిటినీ కూడా యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. నూతనమైనటువంటి బిడ్డగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, యెఫ్తాపై ఏ విధంగానైతే నీ దృష్టిని పెట్టున్నావో తండ్రి, నాయన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ నాయన ఇదిగో చూడము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నానని నీవు నిరూపించుకున్నావు. అదే రీతిగా మా ప్రభువా, నిలబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను తండ్రి. వారి యొక్క జీవితాలని మార్చండి, వారి భవిష్యత్తులను మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ క్షణము నుండి వారికి నువ్వు దేవుడిగా ఉండి వారిని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. చెప్తామందరూ ఆమేన్. ఎవరి శరీరంలో అయితే బలహీనత ఉందో, ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ మీరు చెయ్యి పెట్టండి. మీ ఎడం చెయ్యి, కుడి చెయ్యి పైకెత్తండి. ఇప్పుడే యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసముతో పట్టుదలతో దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి వారు, ఇదిగో యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు. నాలో ఉన్నటువంటి బలహీనత ఏదైనా కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రాత్రి నువ్వు విడుదల పొందుకుని వెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు జయం పొందుకుని వెళ్ళాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇదిగో ఎటువంటి బాధల్లో కానీ, అనారోగ్యంలో కానీ, వ్యాధి బాధలతో ఉండడానికి వీలు లేదు. నా యేసయ్య స్వస్థపరిచేటువంటి ఆత్మని ఇప్పుడే ఆయన రిలీజ్ చేస్తున్నాడు. చేతులు పైకెత్తండి. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. చేతులు పైకెత్తినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు అధికారము కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. ప్రతి విధమైనటువంటి వ్యాధికి ఒక పేరుంది. ప్రతి పేరు, ప్రతి నామము నీ నామము ముందు వంగాలే. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నాయన, ఎవరికైతే సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యల నుండి విడుదల ప్రకటిస్తున్నాను మా ప్రభువా. మరలా రేపు వారు మందిరానికి వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి బలహీనత ఉండడానికి వీలు లేదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా.